డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్ట్కి వెళ్ళాము అంటే 1-2 సార్లు కాన్ఫిడెంట్గా ఉన్నామా లేదా అని సరిచూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఒక యువతి ఇలాగే కార్ లైసెన్స్ కోసం టెస్ట్కి వెళ్ళి బ్రేక్ బదులు యాక్సిలరేటర్ మీద కాళ్ళతో తొక్కింది. దీంతో అక్కడ పెను ప్రమాదానికి చోటు చేసుకుంది. ఇక వివరాలు చూసేద్దాం. తెనాలిలో డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష సందర్భంగా జరిగిన ఘటన కలకలం రేపింది. డ్రైవింగ్ టెస్ట్ ఇస్తున్న సమయంలో అభ్యర్థి నడుపుతున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడే ఉన్న వారిపై దూసుకెళ్ళింది. ఇక ప్రమాదంలో 4 గాయపడగా వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. చికిత్స కూడా అందించారు. గాయపడిన వారిలో పరీక్ష కోసం వచ్చిన అభ్యర్థులు, అక్కడ విధులను నిర్వహిస్తున్న సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గాయపడిన వారిలో ఒకరికి మాత్రం తీవ్ర గాయాలైనట్లు, కాస్త పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మనం గమనించినట్లయితే డ్రైవింగ్ పరీక్ష జరుగుతున్న సమయంలో కారు వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదేవిధంగా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న అధికారులు, స్థానికులు అప్రమత్తమై గాయపడిన వారిని బయటకు తీసుకువెళ్లారు. ఇక ఘటనతో డ్రైవింగ్ టెస్ట్ కేంద్రంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంది. ఈ యొక్క ఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణం డ్రైవింగ్ అనుభవం లేకపోవడం, అదేవిధంగా వాహనంలో సాంకేతిక లోపమా లేదా మరేదైనా కారణం ఉందా అని కూడా దర్యాప్తులు మరికొన్ని కోణాల్లో కూడా దర్యాప్తులు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె బ్రేక్ బదులుగా మరి యాక్సిలరేటర్ మీద అయితే తొక్కిందంటూ కొంతవరకు కూడా సమాచారం అయితే వినిపిస్తుంది. ఇక కారులో డ్రైవింగ్ టెస్ట్లో పాల్గొన్న ఒక యువతితో పాటు పక్కన సీట్లో ఇంకొక యువతి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఘటనలో మరి వెంటనే అక్కడ పక్కన కూర్చున్న యువతి వెంటనే హ్యాండ్ బ్రేక్ వేసినట్లుగా తెలుస్తుంది. తను గనక హ్యాండ్ బ్రేక్ వేసి ఉండకపోతే ఆ పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యేదని కూడా అక్కడున్న సాక్షులు చెప్తున్నారు. మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి.